భక్తులకు ముక్తిని ప్రసాదించే త్రినేత్రుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. కోర్కెలు తీర్చే సదాశివుణ్ణి భక్తులు ఎంతో ఆర్తితో కొలుస్తారు. విశాఖ నగరానికి దగ్గరలో ఉన్న గుడిలోవా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. ఇక్కడ ఉన్న శివాలయం ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. విశాఖపట్నం ఆనందపురం సమీపంలో ప్రకృతి నడుమ వెలసిన గుడిలోవా బృహదల క్షేత్రం నిత్యం భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ప్రకృతి సోయగాల మధ్య భక్తి, ప్రశాంతత, పవిత్రతల సమ్మేళనంగా నిలిచిన క్షేత్రం గుడిలోవా బృహదల క్షేత్ర శివాలయం. హరిహర క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయం శివభక్తులకు ఆధ్యాత్మిక నిలయం. సుమారు 1850లో ఇక్కడ స్వయంభుగా శివుడు వెలిసినట్లు పురాణ ఐతిహ్యం. నాటి విజయనగర రాజు దంతులూరి నారాయణ గజపతిరాజు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయానికి వెళ్లే మార్గం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఆనందపురం జంక్షన్ నుంచి దుక్కవానిపాలెం అభయ ఆంజనేయ స్వామి ఆలయం దాటి కొండల మధ్యగా సాగే ప్రయాణంలో పక్షుల కిలకిల రావాలు, పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం మనసును హాయిగొల్పుతాయి. గుడిలోవా చేరుకునే ముందు 40 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఉత్తర దిశలో గోదా రంగనాథస్వామి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. అటుపై దక్షిణ మార్గంగా విష్ణు పాదాలు, బ్రహ్మసూత్ర లింగాకారం వంటి పవిత్ర స్థలాలు కనిపిస్తాయి. ప్రకృతి నడుమ ఆధ్యాత్మిక అనుభూతికి గుడిలోవా క్షేత్రం ఒక ఆత్మీయ గమ్యమని చెప్పక తప్పదు. జలధారలో స్నానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. 19వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని విజయనగరం రాజులు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ తెలిపారు. నిర్మించింది మాత్రం 1850 నుంచి 1900 మధ్య. ఆలయ నిర్మాణాన్ని విజయనగరం రాజులు దంతులూరి నారాయణ గజపతి రాజు అంటే విజయనగరం వంశీయులు, దంతులూరి వంశీయులు ఆ నారాయణ గజపతి రాజు గారు స్వామివారి తన కల్లో కనబడి ఈ ఆలయం నిర్మాణం చేయమని